హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అందులో మనకి ఏ పథకం దేనికి సంబంధించింది ఇలా కంప్లీట్గా అయితే డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. బట్ అందులో అన్నిటికీ కూడా ఇయర్స్ మెన్షన్ చేయలేదు. మనకి ఎక్కువగా ఇయర్స్ అయితే అడుగుతున్నాడు కదా. నేను ఆల్రెడీ పీడిఎఫ్లో ఇయర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. బట్ చాలామంది ఇయర్స్ కూడా ఒకసారి మళ్ళీ చెప్పమని అడుగుతున్నారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి డీటెయిల్గా కాకుండా జస్ట్ బ్రీఫ్గా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క ప్రారంభ సంవత్సరాలు లాంచ్డ్ ఇయర్స్ అయితే మెయిన్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఈ విధంగా పిఎంజేడీవై అని ఇచ్చి ఈ పథకం దేనికి సంబంధించింది, పిఎంజేడీవై దేనికి సంబంధించింది, లేదా పిఎంజేడీవై యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడుగుతూ ఉంటాడు. సో ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. పిఎంజేడీవై అంటే ప్రధానమంత్రి జనధన్ యోజన. ఓకే, మనకి బ్యాంక్ అకౌంట్ జనరల్గా క్రియేట్ చేయాలంటే ఒక 500 కానీ 1000 కానీ, ప్రైవేట్ బ్యాంక్స్లో ఇంకా ఎక్కువ మనీ కూడా 5000 దాకా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు కదా. సో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్ వాళ్ళ దగ్గరికి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి కూడా తీసుకువెళ్ళాలని చెప్పి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఈ పథకాన్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం మనకి ఎప్పుడు ప్రారంభించారు అంటే డేట్ ఆఫ్ లాంచ్ వచ్చి 28 ఆగస్ట్ 2014, 28 ఆగస్టు 2014 ప్రారంభించారు. మీకు మ్యాటర్ ఇంగ్లీష్లో ఉన్న నేను తెలుగులో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ తెలుగులోకి మార్చాలంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చింది కదా. అప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావడం జరిగింది. ఆ బీజేపీ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు మోడీ గారు చాలా పథకాలు అయితే తీసుకురావడం జరిగింది. సో 2014లోనే వచ్చారు కాబట్టి ఆ 2014-15 సంవత్సరాల్లోనే చాలా పథకాలు అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఎక్కువ పథకాలు కూడా 2014-15 సంవత్సరాల్లోనే ఉంటాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చూడండి. నెక్స్ట్ పిఎంజేజేబీవై. సో పిఎంజేజేబీవై ఫుల్ ఫామ్ వచ్చి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఓకే, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అంటే మనకి ఇన్సూరెన్స్ పథకం ఇది. సో మనకి ఒకేసారి 3 పథకాలు అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష యోజన, అలాగే అటల్ పెన్షన్ యోజన అని చెప్పి ఒక 3 పథకాలని మనకి డేట్ ఆఫ్ లాంచ్ ఇదే తారీఖున 9 మే 2015 ప్రారంభించారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే 9 మే 2015. అలాగే పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఓకే, ఈ పథకం కూడా మనకి 9 మే 2015 అయితే ప్రారంభించారు. అలాగే ఏపీవై అంటే అటల్ పెన్షన్ యోజన, ఇది పెన్షన్కి సంబంధించిన పథకం. దీన్ని కూడా 9 మే 2015 అయితే ప్రారంభించారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పథకం, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది కూడా ఇన్సూరెన్సే. ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఒకటి మనకి లైఫ్ ఇన్సూరెన్స్. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చెప్పట్లేదు. అలాగే మనకి అటల్ పెన్షన్ యోజన ఇది పెన్షన్ పథకం. ఈ 3 కూడా 9 మే 2015 అయితే ప్రారంభించారు. మీకు ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర వదిలేస్తాను. అందులో మనకి ప్రతి పథకం గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం, అక్కడ నుండి అయితే మీరు చూడవచ్చు. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో. సో మనకి బేటీ బచావో బేటీ పడావో పథకం దేనికి సంబంధించింది అంటే గర్ల్ చైల్డ్కి సంబంధించింది. మనకి ముఖ్యంగా సెక్స్ రేషియో అనేది హర్యానాలో చాలా తక్కువగా ఉంటుంది కదా, అందుకే ఈ పథకాన్ని కూడా మొట్టమొదటిగా అక్కడే లాంచ్ చేశారు. సో మనకి గర్ల్ చైల్డ్కి సంబంధించి మనకి ఇంపార్టెన్స్, అలాగే వాళ్ళకి సంబంధించి ఇంప్రూవ్ చేయాలని చెప్పి మెయిన్గా గర్ల్ చైల్డ్ కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని అయితే 22 జనవరి 2015 హర్యానాలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, బేటీ బచావో బేటీ పడావో ఎవరికి సంబంధించింది అంటే గర్ల్ చైల్డ్, అమ్మాయిలకి సంబంధించింది. ఎప్పుడు ప్రారంభించారు అంటే 22 జనవరి 2015 ప్రారంభించారు. ఈ పథకంలోనే మనకి ఒక సబ్ స్కీమ్ కింద బేటీ బచావో బేటీ పడావోలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన, ఓకే, సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని కూడా ప్రారంభించారు. ఓకే, సో ఇది కూడా సేమ్ డే 22 జనవరి 2015 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్. సో స్వచ్ఛ భారత్ మనకి ఇండియాని క్లీన్గా ఉంచడం కోసం ఓకే, మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అయితే గాంధీ జయంతి రోజున మనకి 2 అక్టోబర్ 2014, ఓకే, 2 అక్టోబర్ 2014 అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, 2019 మనకి డెడ్ లైన్గా పెట్టుకుని మనకి 5 ఇయర్స్లో కూడా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పి మనకి టార్గెట్గా పెట్టుకుని దీనిలో భాగంగానే మనకి క్లీన్ చేయడం అంటే ఎక్కడికక్కడ మరుగుదొడ్లు అనేవి కట్టించడం కానీ, మనకి ఇండియాని క్లీన్ చేయడం, రకరకాల ప్రోగ్రామ్స్ అయితే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహించారు కదా. సో దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే లోగో ఉంటుందో, అలాగే మనకి ఇవన్నీ కూడా ట్యాగ్ లైన్ ఇవన్నీ కూడా అలా డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు.
నెక్స్ట్ పిఎంఎంవై. సో పిఎంఎంవై అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన. ఓకే, సో ఈ ముద్రా పథకం అనేది మెయిన్గా ఎవరి కోసం అంటే టు ఫండ్ ద అన్ఫండెడ్. అంటే ఎవరి దగ్గర అయితే ఫండ్ ఉండదో మనకి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వాళ్ళ బిజినెస్ చిన్నదైతే కనుక దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడం, లేదా అసలు బిజినెస్ లేకపోతే ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి, లేదా ఉన్న బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి శిశు కిషోర్ తరుణ్ అని చెప్పి 3 రకాల లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ముద్రా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు అంటే 8 ఏప్రిల్ 2015. ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఓకే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఇది. ఓకే, పంటలకు ఇన్సూరెన్స్ కల్పించడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 18 ఫిబ్రవరి 2016 ప్రారంభించారు. ఓకే, ఎప్పుడు ప్రారంభించారంటే 18 ఫిబ్రవరి 2016. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. మనకి పల్లెటూరులో సరిగ్గా ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు కదా, సో పల్లెటూరులో మనకి కరెంట్ ఉండదు కాబట్టి అక్కడ లైట్స్ అవి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి 2015 సంవత్సరంలో ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్. సో డిజిటల్ ఇండియా అంటే మనకి బ్యాంకింగ్ అనేది కానీ చాలా రంగాల్లో డిజిటల్ ఇండియా అనేది వచ్చింది కదా మనకి, అంటే టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోవడం అనమాట. సో డిజిటల్ ఇండియా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 జూలై 2015 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్కిల్ ఇండియా. సో మనకి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్ ఇండియా అంటే వాళ్ళకి ఏదైనా ఒక స్కిల్ అనేది కల్పించి, ఏదైనా ఒక ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం కోసం స్కిల్ ఇండియా పథకాన్ని అయితే 15 జూలై 2015 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ఇది కూడా సిమిలారిటీ అదే విధమైన స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో పిఎంకేవీవై. ఓకే, పిఎంకేవీవై అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది దేనికి సంబంధించింది అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధికి సంబంధించింది. దీంట్లో మీకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారో మీకు ఏదైనా ఒక కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఏదైనా కోర్స్ కానీ నేర్పించి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ పథకాన్ని 16 జూలై 2015 ప్రారంభించారు. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా. సో మనకి ఏదైనా వస్తువులు విదేశాల్లో తయారైనవి అక్కడి నుండి కొని తెచ్చుకోవడం కాకుండా మనంతటా మనమే ఇండియాలో తయారు చేసుకోవాలని చెప్పి, ఏదైనా పరిశ్రమలు కూడా ఇండియాలో పెట్టాలని చెప్పి, ఇండియాలో ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా పథకాన్ని అయితే 25 సెప్టెంబర్ 2014 అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీమ్స్ అయితే లాంచ్ చేశారు కదా. అంటే స్టార్టప్ ఐడియాస్ అంటే ఏదైనా ఒక కొత్త మీకు ఐడియా ఉంటే కనుక ఆ ఐడియాని మీరు చెప్తే కనుక దానికి సంబంధించి మీకు ఫ్యాక్టరీ ఏదైనా ఒక పెట్టాలని చెప్పి ఒక ఇన్నోవేటివ్ ఐడియాని మీరు తీసుకువెళ్తే వాళ్ళు చెక్ చేసి మీకు లోన్స్ ప్రొవైడ్ చేసి మీకు కావాల్సిన సపోర్ట్ అనేది కల్పిస్తూ ఉంటారు. 16 జనవరి 2016 ఈ స్టార్టప్ ఇండియాని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే స్టాండప్ ఇండియా చూసుకుంటే 5 ఏప్రిల్ 2016. ఆల్రెడీ మీకు ఏదైనా కంపెనీ చిన్నది ఉంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి లోన్స్ అవి ప్రొవైడ్ చేయడం, అటువంటి వాటి కోసం ఈ స్టాండప్ ఇండియా అయితే లాంచ్ చేశారు 5 ఏప్రిల్ 2016. నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. మనకి ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్, మనకి పల్లెటూరుని అభివృద్ధి చేయాలని చెప్పి గాంధీ గారు ఐడియాలజీని తీసుకుని నరేంద్ర మోడీ గారు 11 అక్టోబర్ 2014 అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకి నరేంద్ర మోడీ గారు జయప్రకాష్ నారాయణ గారి బర్త్డే 11 అక్టోబర్ ఉంటుంది. ఈయన బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా 11 అక్టోబర్ 2014 మనకి ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు. ఓకే, దేనికి సంబంధించింది అంటే మెయిన్గా విలేజ్ డెవలప్మెంట్. ఎవరి ఐడియాలజీని బేస్ చేసుకుని ప్రారంభించారు అంటే మహాత్మా గాంధీ. ప్రైమ్ మినిస్టర్ కృషి సంచయ యోజన. ఓకే, ప్రైమ్ మినిస్టర్ కృషి సంచయ యోజన లేదా ప్రధానమంత్రి కృషి సంచయ యోజన పథకాన్ని 1 జూలై 2015 అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై. సో లేదా ఉజ్వల అనే పథకం దేనికి సంబంధించింది అంటే ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్. ఎవరికైతే ఎల్పిజి కనెక్షన్ లేదో గ్యాస్ కనెక్షన్ అనేది వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 మే 2016, 1 మే 2016. సో నెక్స్ట్ ఉజ్వల అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. మనకి ఎల్ఈడి బల్బ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఆ పథకం ఇది 1 మే 2015 అయితే ప్రారంభించడం జరిగింది. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉజ్వల అంటే ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. సో ఉజ్వల అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అంటే ఉజ్వల అనేది ఎల్ఈడి, ఉజ్వల అనేది ఎల్పిజి. ఓకే, సో ఈ పథకాన్ని 1 మే 2015 ప్రారంభిస్తే దీన్ని 1 మే 2016 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఉదయ్ ఫుల్ ఫామ్ వచ్చి ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన. ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన. సో చాలామంది దీనికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఉజ్వలకి ఈ ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్కి. సో డిస్కమ్ కంపెనీస్కి సంబంధించి హెల్ప్ చేయడం కోసం ఈ పథకాన్ని అయితే నవంబర్ 2015 ప్రారంభించడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 3 కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి.
నెక్స్ట్ పీఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫార్మర్కి సంబంధించి 24 ఫిబ్రవరి 2019 24 ఫిబ్రవరి 2019 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ హృదయ్ ఫుల్ ఫామ్ వచ్చి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఓకే, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పేరులోనే ఉంది. ఏవైతే హెరిటేజ్ సిటీస్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం ఈ హృదయ్ పథకాన్ని 21 జనవరి 2015 ప్రారంభించడం జరిగింది. 21 జనవరి 2015. అలాగే మనకి స్మార్ట్ సిటీ మిషన్ స్కీమ్ వచ్చి 25 జూన్ 2015. అంటే సిటీస్ని మనకి స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయాలని 25 జూన్ 2015 ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎంఎస్ఎస్వై. సో మనకి పిఎంఎస్ఎస్వై అంటే ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన, హెల్త్కి సంబంధించిన పథకం. దీన్ని 2003లో అయితే ప్రారంభించారు. ఇది నాకు కొంచెం డౌట్ ఉంది, ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇయర్ అనేది 2003. నెక్స్ట్ అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం కోసం ఈ అమృత్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడు అంటే 24 జూన్ 2015. నెక్స్ట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇందులో మనకి రకరకాల స్కీమ్స్ అయితే ఉంటాయి. మనకి గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి. సో ఈ పథకం 5 నవంబర్ 2015 5 నవంబర్ 2015 అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సేతు భారతం యోజన. సో మనకి హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో హైవేస్ అవి కూడా డెవలప్ చేయడం కోసం ఈ సేతు భారతం పథకాన్ని అయితే ప్రారంభించారు. ఎప్పుడు అంటే 4 మార్చ్ 2016. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఓకే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా పిఎంఏవై అంటే మనకి హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మనకి సబ్సిడీ కల్పించడం కానీ, మనకి ఏదైనా ల్యాండ్ ఉంటే కనుక మనకి పూర్ పీపుల్కి మనకి వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైతే లోన్ తీసుకుంటారో దాని మీద 2.67 మనకి అప్రాక్సిమేట్గా 2.5 లక్షలు అయితే సబ్సిడీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తూ ఉంటారు గవర్నమెంట్ అనేది. సో దానికి సంబంధించి హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పథకం అనేది 25 జూన్ 2015 25 జూన్ 2015 అయితే ప్రారంభించారు. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించింది. ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అలాగే పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోండి. అలాగే రీసెంట్గా మన యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెస్ట్ సిరీస్ మీద ప్రజెంట్ అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని ఫ్రీ టెస్టులు కూడా ఉంటాయి, రాసి మీకు నచ్చితే అయితే తీసుకోవచ్చు. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెట్ చేసి మీరైతే అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.